శ్రీ వీరభద్రస్వామి గుడి దగ్గర ఈరోజు అనగా మంగళవారము. ఏ ఊరు పెద్దయ్య? దేవరపల్లి నుండి చర్మ వ్యాధికి గురించి రావడం జరిగింది ఇక్కడికినా. ఏ ఊరు పెద్దయ్య? దేవరపల్లి. ఏం పేరు? కేశవ. ఏం వచ్చినావు? నవ్వలు. ఇవి చూపి కాళ్ళు, చేతులు చూడు, చేతులు ఎట్లున్నాయో. తల అంతా చాలా ఘోరంగా ఉంది. అలాగే కాళ్ళు ఎట్లున్నాయి చూడండి, కాళ్ళు. మళ్ళీ నువ్వు ఎక్కడైనా హాస్పిటల్ చూపించుకున్నావా? కొంచెం గట్టి మాట్లాడు. కర్నూలు అన్ని తిరిగినా. కర్నూలులో కూడా హాస్పిటల్ ఉన్నావా? ప్రైవేట్లోనా గవర్నమెంట్లోనా? ప్రైవేట్లో ఉన్నావా? ఎంత ఖర్చు అయిందడా? 10-20 అయినా కూడా తగ్గలే. అనంతపూర్లో ఏమన్నా చూపించుకున్నావా? బలరాం దగ్గర కూడా చూపించుకున్నావు, తగ్గలే. ఏం తగ్గలే? మీకు ఇక్కడ రమ్మని ఎవరు చెప్పారు? ఓబులాపురం వాళ్ళు ఏమని చెప్పినారు? మళ్ళీ ఏమన్నా వచ్చినారా ఎప్పటి ఇక్కడికి? వాళ్ళు మామూలుగా వస్తారన్నా. ఓహో. చర్మ వ్యాధికి సంబంధించిన వ్యాధులు ఈయనకి చాలా ఘోరంగా ఉన్నాయి. కాళ్ళు ఇవన్నీ. వాళ్ళు భార్యాభర్త ఇద్దరు రావడం జరిగింది ఇక్కడికి. ఓకే, కానీలే పెద్ద 3 పూట్లు అయితే 3 పూట్ల ఖచ్చితంగా స్నానం చేయాలా. బట్టలు ఇడిసేయకూడదు నువ్వు ఇక్కడ. అదే బట్టలతోనే ఇంటికి పోవాలా. ఆ బట్టలతో నీళ్ళు పోసుకుంటే చర్మానికి అనేది పీల్చుకుంటుంది. ఇక్కడ నువ్వు బట్టలు ఇడిసేస్తే ఏంటంటే మేము కాల్ చేస్తాం. గుడి దగ్గర వేస్ట్ కదా, మనం డబ్బులు పెట్టిండేవి. ఇప్పుడు ఎక్కడో కాశీ పోతాం, నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా లేదా? అంటే అమ్మవారి నీళ్ళు స్నానం చేసింది అన్నది అదే బట్టలతోనే వల్ల. బట్టలు ఎక్కడ పారెక్కకూడదు కదా. కానీ పోయిమ్మా నీళ్ళు అట్ట పోయి దండిగా పోయి నిదానంగా పోసుకో. తొందరపడద్దు. సబ్బు వాడద్దు, మాత్రలు వాడద్దు, ఇంజక్షన్లు వాడద్దు, ఏంది వాడద్దు. అట్లా లోపలికంతా పోయి నీట్గా. నీకు 3-4 రోజులకే కనపడుతుంది ఇక్కడ నవ్వలు. అప్పుడే ఆల్రెడీ 2 పూట్లు పోసుకుంటా నవ్వలు తగ్గిపోతాయి నీకు. నువ్వు ఇక్కడే 4-5 రోజులు ఉంటానే మాకేం ఇబ్బంది లేదు. వాచ్మెన్ ఉంటాడు, అన్నం వండి పెడతాడు. ఇక్కడ అన్నం తినచ్చు, గుడికాడ పనుకోవచ్చు. 3 పూట్ల కూడా రోజు స్నానం చేయొచ్చు. నీకైతే ఏమి ఇబ్బంది ఉండదు. చూడు ఎట్టున్నాయి కాళ్ళు. నవ్వలు గీరుకొని అప్పుడేందో ఇస్పీను ఏదో అంటాండ్రి పెద్దోళ్ళు. అప్పుడు అంటాండ్రి, అప్పుడేందో పెద్దలు అంటాండ్రి. శ్రీ వీరభద్రస్వామి గుడి దగ్గర గజ్జి కోనేరు అంటారు. అంటే అమ్మవారు అయ్యరు. అమ్మవారు స్థాపించినది వీరభద్రస్వామి. అలాగే భద్రకాళ అమ్మవారు స్థాపించిన కోనేరు పురాతకంలో చెప్తుంటారు. ఇక్కడ ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడు నీళ్లు పచ్చగా ఉంటాయి. అదేవిధంగా ఎండలకాలమైన నీళ్లు ఎండిపోవు ఇక్కడ. కావున ఇక్కడ ఎందరో భక్తాదులు కావచ్చు, రకరకాల వ్యాధులు, చర్మ వ్యాధులు కావచ్చు, గాయాలు కావచ్చు, నొప్పులకు కావచ్చు, ఎక్కడెక్కడో నుండి మా ఇక్కడ ఈ గుడి గజ్జి కోనేరుకి రావడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా అంటే, మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి చూపించుకుంటున్నాము. చర్మ వ్యాధి గురించి బాగాడం లేదు చాలామందికి. ఇక్కడ వచ్చి 3 పూట్ల స్నానం చేస్తే చాలు ఈ దాదాపుగా 75-80% నయం అవుతాయని చాలామంది చెప్తున్నారు, వస్తున్నారు ఇక్కడికి. కావున ప్రతి ఒక్కరికి మీకు నేను చెప్పినది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, బయటికి కావచ్చు, ప్రతి ఒక్కరికి చెప్పి దీన్ని ప్రతి ఒక్కరికి వ్యాధులు రాకోకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నవ్వలున్నా, నొప్పులున్నా, అలాగే చర్మ వ్యాధికి సంబంధించినవి ఏమున్నా సరే ఇక్కడ మీరు నయం అవుతాయి. దాదాపుగా 3 పూట్లు అయితే ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి స్నానం చేయాల్సిందే ఖచ్చితంగా. బట్టలు అయితే ఇరిచేయకూడదు. కృష్ణయ్య అగ్గిపెట్టండి. చూడి చర్మానికి ఎలా ఉన్నదో చర్మం అంతా. ఏమీ కాదమ్మా ఇది. 3 పూట్ల కాకుండా 5 పూట్ల ఇక్కడే ఉండి గుడి దగ్గరే ఇక్కడే భోజనాలు పెడతారు. వాచ్మెన్ వండి పెడతాడు. మీకేం ఇబ్బంది లేదు. మాకేం ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా 5 పూట్ల కానీ ఉండి ఇక్కడ మీరు రోజు స్నానం చేయండి. 3 పూట్ల స్నానం చేసి దైవ దర్శనం చేసుకోండి. ఏమి ఇబ్బంది ఉండదు. పోయి గోడి కాకుండా 2 బకెట్లు పోయినట్టు పోయినా
నాణ్యత బాగా పోసుకో, ఏం కాదు. డబ్బులు పెట్టి కొనలే కదా మనమేమి. ఇక్కడ మీది కండ్లపల్లి అన్న. ఇలాది కండ్లపల్లి అంట. భార్యాభర్త రావడం జరిగింది. ఈ ఎక్కకైతే పైతకం వస్తుందంట. ఎవరో చెప్పారని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ గజ్జి కోనేట్లో నీళ్ళు తెచ్చుకొని స్నానం చేయడం జరిగింది. అలాగే గంగమ్మను కూడా పూజించడం కూడా జరుగుతున్నది. ఆడవాళ్ళు సంప్రదాయం ప్రకారం గంగమ్మను ఎక్కువ చేస్తారు కాబట్టి ఇక్కడ భద్రకాళి అమ్మవారి గంగమ్మకి పూజ చేసి టెంకాయ కొట్టడం జరుగుతున్నది. శ్రీ వీరభద్రస్వామి ఆవరణము గుడి ఎలా ఉన్నదో చూడండి. ప్రశాంతమైన వాతావరణము, చల్లటి వాతావరణము. ఆయన వాచ్మెను కృష్ణయ్య, గోమాత ఇక్కడికి దిమ్మగుడి మాగిరెడ్డి వారు ఇచ్చేయడం జరిగింది. గోమాత కూడా ఇప్పుడు గుళ్ళేకి పోయి ఇప్పుడు దున్నే దర్శనం చేసుకొని వస్తుంది. ఒకప్పుడైతే దాన్ని పట్టుకోవడానికి ఇబ్బంది ఉండే, ఇప్పుడు ప్రశాంతంగా గుళ్ళేకి పోయి దర్శనం చేసుకోవడం కూడా వస్తుంది. ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయి. ఒకటి మంచినీళ్ళ కోనేరు ఉన్నది. ఈ మంచినీళ్ళ కోనేరులో ఎప్పుడు తెల్లగుంటాయి నీళ్ళు. అలాగే ఈ కోనేట్లో భద్రకాళి అమ్మవారు, అలాగే వీరభద్రస్వామి నిర్మించిన గజ్జి కోనేరు అంటారు. ఇక్కడ ఎప్పుడు పచ్చగా ఉంటాయి నీళ్ళు. ఎప్పుడన్నా చూడు పచ్చగా ఉంటాయి. ఎండాకాలం కూడా ఎండిపోవు. నువ్వు సబ్బు కానీ ఏంది వాడకూడదు. ఇక్కడ స్నానం చేసినప్పుడు సబ్బు ఏంది వాడద్దు, బట్టలు ఇడిసేయద్దు. సబ్బు వాడద్దు. సబ్బు వాడితే నీకు కనపడదు. పోసుకో. నీ ఎట్లా వాళ్ళకు కూడా ఎంతమందికో పెద్దోళ్ళకి కానీ రకరకాలు ఉంటాయి. అందరూ చెప్పండి. మనం హాస్పిటల్కి పోవాలంటే లక్షలు ఆ టెస్టింగ్, ఈ టెస్టింగ్, అది ఇది ఏడు నానాకు అన్నీ రాస్తారు. మనకి తప్పదు, చేయించుకుంటాం. లక్షలు ఖర్చు పెడతాం.